రాంబాబు నేను కలిసి చదువుకున్న స్కూల్ అయితే ఇదే స్కూల్లోని మన్యావులు బాబులు అయితే చదువుతున్నారు వీళ్ళిద్దరు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే నేను చదివినటువంటి స్కూల్స్ అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్గా వీడియో అయితే ఇది కాదనమాట, వేరే మాకు వరి కోతలు అవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. ఆ వీడియో అయితే చేద్దామనేసి అనుకున్నాను. కాకుంటే మా చిన్న మరదలకి వచ్చి కాలేజ్లో ఈ సర్టిఫికెట్స్ అయితే అడుగుతున్నారంట. ఆ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్దామనేసి సడన్గా ఉదయం నాకు ఫోన్ చేస్తూనే ముంచి సో ఇలా మార్చాను. ఈరోజు అయితే నేను చదివినటువంటి స్కూల్స్ అయితే మీకు ఇందులో చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ నుంచి వెళ్ళేసి మా మర్దల్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళాలి. సో మీకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే శివ వరకు చూడండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా మా చిన్న మర్దలు సుశీల్ దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ నుంచి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్దాం పదండి. సో ఈరోజు అయితే నేను చదివినటువంటి స్కూల్స్ అయితే మీకు చూపిస్తాను. నేను దగ్గరికి 1 2 3 4 5 స్కూల్స్లో అయితే చదివాను అనమాట. నా చదువు అయితే చాలా కష్టంగా సాగింది. ఏదో నా ఇంకా చదువు అయిపోయిందన్న టైంలోనే ఇంకా కొన్ని అలాగా గడిచిపోయాయి అనమాట. ఫస్ట్ మా ఊర్లో ఎలిమెంటరీలో చదివేసి ఇంకా 4th వరకు చదివేసి అక్కడ మానేశాను అనమాట. మా అమ్మ నాన్న నుంచి పంపించలేదు. తర్వాత 5th క్లాస్కి జాయిన్ చేయడానికి, తర్వాత 6th వెళ్ళడానికి. అక్కడ నుంచి మానేస్తే ఇంకా అలాగున్నాను. ఉండిన తర్వాతనేమొంచి నేచర్ నుంచి వచ్చిందనమాట. నేచర్ అనే సంస్థ అనేది మీరు వినే ఉంటారు. సో అక్కడ జాయిన్ చేశారనమాట. ఎంతవరకు అయితే చదివి మానేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఇది జాయిన్ చేసుకుంటామని అంటే మా పెద్దన్నయ్య నుంచి తీసుకెళ్ళండి నాకు నేచర్లో జాయిన్ చేశాడు. ఆ నేచర్లో 4th నుండి ఇంకా 5th వరకు చదివాను. ఆ 5th నుంచి వచ్చాను ఇంకా ఈరోజు వెళ్తున్నాం కదా భీంపూల్లో అనమాట. ఆ స్కూల్లో అయితే చదివాను. ఆ స్కూల్లో వచ్చి 4th 5th 6th వరకు చదివాను అనమాట. చదివిన తర్వాత అక్కడ ఏమైందని అంటే స్ట్రెంత్ అనేది చాలా తక్కువ. మేమున్న బాయ్స్ వచ్చి స్కూల్ మొత్తం కలిపి ఇంత 38 మంది అయితే ఉండేమన్నమాట. సో స్ట్రెంత్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పేసి ATOO గారు ఏం చేశారంటే అక్కడ బాయ్స్ నుండి తీసి గర్ల్స్ని అయితే పెట్టారనమాట. అదే గర్ల్స్లో వచ్చి మా మరదలు అయితే చదివింది. ఇయర్లోనే 10th కంప్లీట్ చేసి ఇంకా నర్సింగ్కి అయితే ఆ ట్రైనింగ్ తీసుకుంటుంది అనమాట. అంటే ట్రైనింగ్ కాదు సారీ, ఇంకా ఇక్కడ MPH అయితే చేస్తుంది అదనమాట. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్దాము. 6th వరకు చదివాను కదా అక్కడ. 6th నుండి వచ్చి అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సిలకలగడ్డలో 7th వరకు చదివాను. 7th వరకు చదివిన తర్వాత అక్కడ కూడాను అనుకోకుండా మా అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడం వలన, తర్వాత నుంచి అలాగా కొన్ని కారణాల వలన ఇంకా అక్కడ కూడా మానేసాను. 7th వరకు మానేసి ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మరలా అక్కడి నుంచి అలా ఉంటున్న సమయంలో మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట వైజాగ్లో చదివేవాడు. ఆర్ఫనింగ్ హోమ్స్ అంటూ ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర చదువుతుంటే ముంచి నేను అడిగాను అనమాట, అన్నీ నీ చదివే దాంట్లో ఏమైనా కాలు ఉంటే చెప్పరా, నేను కూడా జాయిన్ అవుతాను చదువుకుంటాను అంటే అక్కడ సార్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించే ముంచి నన్ను అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేసాడు అనమాట. కిడ్స్ హోమ్ అనేసి ఒకటి ఉంటుంది వైజాగ్లో మనకు రామ్నగర్ దగ్గర అనమాట. సో అక్కడ చదివాను. అక్కడ 7th ఇక్కడ సిలికాలగడ్డలు వచ్చి 7thలో జాయిన్ అయిన 7thలో మానేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 7thలో జాయిన్ అయిన 7th నుంచి ఇంకా 10th వరకు అక్కడ కంప్లీట్ చేసి ఇంకా ఊరికి వచ్చాను. ఇంటర్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో ఈరోజు అయితే వెళ్దాము. నేను చదివినటువంటి స్కూల్స్ 2 అయితే మీకు చూపిస్తాను. తర్వాత ఏమొచ్చి మాకు ఎలిమెంటరీ, తర్వాత అక్కడ వైజాగ్లో ఎప్పుడైనా వెళ్తే మీకు చూపిస్తాను. అలానే నిర్మల్ది కూడాను తను చదివిన స్కూల్స్ కూడాను చూపిస్తాను. తనైతే 2 దగ్గర చదివింది, నేనైతే 5 దగ్గరికి చదివాను అనమాట. 5 స్కూల్స్ మారాను. ఫైనల్ ఒక దాంట్లో కంప్లీట్ చేస్తాను. సో ఈరోజు అయితే వెళ్దాము. మీరు కూడాను ఎన్ని స్కూల్స్లో అయితే చదువున్నారనేది కామెంట్ చేయండి. ఇదనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మా మరదలకిన మా అన్నయ్య వాళ్ళ పాపకి అయితే తీసుకున్నాను. నేనైతే మధ్యదారులు ఉన్నాను అనమాట. వెనకాల అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ ఇక్కడ సిలికలగడ్డ అయితే ఉంది. 7th వరకు చదివాను కదా, ఆ స్కూల్లో అయితే వెళ్దాము. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపించాక అక్కడ నుంచి ఇంకా భీంపూల్ అయితే మా మరదలను, తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప కూడా, మా కూతురు కూడాను నేను చదివిన స్కూల్లోనే చదివాను అనమాట. అక్కడికి అయితే వెళ్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నేనైతే సిలికలగడ్డ స్కూల్ దగ్గరికి అయితే ఉన్నాను. ఇదనమాట నేను చదివిన స్కూలు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నగా మీకు చూపిస్తాను. అప్పటికంటే ఇప్పటికి చాలానే మారిపోయింది. సో రండి ఇంకా లోపలికి వెళ్దాం. గార్డెనింగ్ ఎలాగుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ పదండి, లోపలికి అయితే వెళ్దాము. గేట్ అయితే వేస్తున్నారు. టైం వచ్చి 10:30 అయితే అవుతుంది అనమాట. ఓకే, ఓపెనింగ్లో వచ్చి ఇలా ఉంటుంది అనమాట.
ఇది వచ్చి ఆఫీస్ రూమ్. అప్పుడు కూడా ఇదే ఉండింది, ఇది ఒకటి ఉండింది అనమాట. తర్వాత అయితే పాత బిల్డింగ్స్ అవన్నీ కూడాను. కిందన గార్డెనింగ్స్ అయితే ఇలా ఉంది, చెప్పాను కదా ఆఫీస్ రూమ్. సో ఇలా అవుతుందన్నమాట. అవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అటుపక్క. ఇటుపక్కది వచ్చి ఇది హాస్టల్ రూమ్ అనమాట. ఇదే ఒకసారి మీకు నార్మల్గా చూపిస్తాను. ఇదనమాట. ఈ సైడ్ నుంచి అంతా కూడా ఇంకా పూల తోటల్లాగా అయితే గార్డెనింగ్ అయితే ఇలా చేస్తున్నారు. చూసారు ఎలాగుందో. సో ఇదనమాట, ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు మంచిగా, పిల్లలు లోపలికి వెళ్ళకుండా పాడు చేయకుండా అనమాట. బాగుంది. ఇది ఇక్కడ మదర్ తెరిసా గారు అయితే ఉన్నారు చూడండి. ఇదైతే హాస్టల్ రూమ్. ఇదంతా కూడా ఇంకా గ్రౌండ్లో విడిచిపెడతారు. ఇది అవతల చివరికి వచ్చి గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ చివరన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అవతల పక్క, అదంతా కూడా ఇంకా ప్లే గ్రౌండ్ అనమాట. పెద్దది ఉంటుంది ఇక్కడ. సో ఇది ఇంకా పూర్తిగా అయితే చూపించలేను, ఇలాగైతే ఉందన్నమాట. సో మనం ఇక్కడ నుంచి ఇంకా బేంపల్ స్కూల్కి అయితే వెళ్దాము. మా మరదలు వచ్చి బయట నుండి మన్యాల పాపన తను అనమాట. ఇది ఇక్కడ ఇదే స్కూల్లోని మా అన్యాల బాబు వాళ్ళు అయితే చదువుతున్నారు వీళ్ళిద్దరు. ఇతను వచ్చి మా అన్యాల బాబు అనమాట, ఇంకొక అన్యాల బాబు. సో వీళ్ళు కూడా ఇక్కడే చదువుతున్నారు. దగ్గరికి మా ఊరు నుంచి ఒక 5 దగ్గరికి అయితే ఇక్కడ చదువుతున్నారు అనమాట. సో ఇది వీళ్ళని కలిసండి ఇక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ఎంతమంది వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఈ స్కూల్లో 7th జాయిన్ అయ్యి 7th మధ్యలోనే ఆప్షన్ అనమాట, మానేసాను. ఇంకా ఇంట్లో ఉండి ఇంకా అక్కడి నుంచి ఇంకా వైజాగ్ అక్కడైతే జాయిన్ అయ్యాను. సో అదనమాట. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదే స్కూల్లో రాంబాబు కూడా చదివాడు. అప్పుడు ఇంకా అలా జాయిన్ అయ్యి కొద్దిగా పరిచయం అలా పెరుగుతుండింది. ఆ మధ్యలోనే మానేసాను అనమాట. రాంబాబు నేను కలిసి చదువుకున్న స్కూల్ అయితే ఇది. నేను జూన్లో జాయిన్ అయిపోయి తర్వాత వచ్చి మనకు జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ఉన్నాను అనమాట. ఈ 3 నెలల్లోనే మానేసాను. ఆగస్టు ఇవి ఆటల పోటీలు ఉంటాయి కదా మనకు, గేమ్స్, అందులో వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో కబడ్డీలు ఆడిపిస్తారు అంటే పాస్పోర్ట్ తర్వాత నుంచి డబ్బులు ఎంత అడిగారు. సో ఆ డబ్బులు తీసుకుందామని చెప్పేసి ఇంటికి వెళ్ళినా అక్కడి నుంచి ఇంకా రాలేదన్నమాట. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వక ఇంకా అక్కడ తాపేసాను. కబడ్డీ కోసం అని చెప్పేసి వైజాగ్లో వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళి ఆడాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత సో డబ్బులు ఇవ్వలేదు, నేను స్కూల్కి రాలేదు. ఇంకా అక్కడ తాపేసాను, ఇంకా ఉండిపోయాను అనమాట. తర్వాత వైజాగ్ వెళ్ళి జాయిన్ అయిపోయాను. సో ఇదనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకా భీంపూల్ స్కూల్కి అయితే వెళ్దాం పదండి. ఇంకా దారి, ఆ కొండలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. వెళ్ళే దారిలో అనమాట. ఆ ప్రకృతి అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము భీంపూల్ అయితే వెళ్తున్నాము. అరకు వెళ్ళే దారిలోని తుమ్మనవలస నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మీ స్కూల్కి వెళ్దామా? మన స్కూల్కి. సో ఇప్పుడైతే ఇంకా వెళ్దాం పదండి. ఇదిగో మా పాప వాళ్ళన్నీ కూడాను వస్తాడు అనమాట, రాజు. సో మా రాజు, నేను, మా మరదలు, మా కూతురు కలిసి ఇంకా భీంపూల్ స్కూల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అలానే వెళ్తూ దారిలో కూడాను లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, మీకు చూపిస్తాను చూడండి. సో లేట్ చేయకుండా ఇంకా బయలుదేరి ఇంకా మనం భీంపూల్ అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, చూసారా ఇక్కడైతే చోళ్ళు అయితే మంచిగా వస్తుందన్నమాట. పెద్ద పెద్ద ఎండలు అయితే ఉన్నాయి, బాగుంది. ఈ ముందర అయితే ఇక్కడ మేకలు అయితే ఉన్నాయి, చూసారా తీసుకెళ్తున్నారు. మేకల గొర్రెలు అవన్నమాట. మా రాజున వాళ్ళ చెల్లి వచ్చి వాళ్ళైతే సైడ్ నుంచి వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. నానా కొద్దిగా మాకు దారి ఇవ్వండి. చూసారు కదా బాగున్నాయి. 2 గంటలు. సో ఇదన్నమాట. ఏదన్నా మాకు కొద్దిగా దారి ఇవ్వండి. ఫ్రెండ్స్, చూసారా ముందర అయితే కొండలు అయితే ఏ విధంగా ఉన్నాయో. ఇదైతే చిన్న లోయలా ఉంటుంది అనమాట, చాలా దిగుడుగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి, కొద్దిగా భయంగానే ఉంటుంది. ఈ దారులంతా కూడాను చాలా చిన్నగా ఉంటాయి రోడ్లు, ఇంటీరియర్ లాంటివి కదా, లోతట్టు ప్రాంతాలు లాంటివి అన్నీ కూడాను. రోడ్లు అయితే అంత మంచిగా ఉండవు. ఇది ఇలాగైతే ఉంది. మేము చదువుకుంటున్నప్పుడు అయితే ఇటుకాస్ ఇంకా ఒకటే బస్సు ఉండదు అనమాట. ఏంటంటే ప్రైవేట్ బస్సు అది. విజయనగరం నుంచి సామ్రాజ్ బస్ అనేసి ఒక బస్సు అయితే ఉండింది. ఆ బస్సు ఒకటే తిరిగేది అనమాట. మావాడైతే మంచిగా మేకలు కాస్తున్నాడు. హాయ్ గాయస్, ఏం పేరు? చదువుకో గాయస్. క్యాబ్ ఇస్తే చదువుకోకుండా ఇంకా మేకలు కాస్తున్నాడు మావాడు చక్కగా. ఈ రోడ్లు కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇలాంటి ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి. చూసారు ఎలాగుందో. భయం వేస్తుంది ఇలాంటి రోడ్డు దగ్గర డ్రైవింగ్ చేయడానికి. కానీ ఇక్కడ నుంచి లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎత్తైన కొండలు, తర్వాత నుంచి ఫ్లాట్గా వచ్చి అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట.
కొద్దిగా నైస్ అనేది ఉంటుంది ఈ వీడియోలో, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. మా వాళ్ళు అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మేము భీంపులు వెళ్తున్న దారిలోనైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఎటుపక్క చూసినా సరే ఇరుపక్కల జీడి మామిడి తోటలు అయితే ఉంటాయన్నమాట. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మామిడి తోటలు అయితే పెంచుతుంటారు. మామిడి చెట్లు ఉంటాయి, తర్వాత నుంచి ఈ జీడి చెట్లు కూడా పెంచుతుంటారు అనమాట. ఇక్కడ నుంచి ఎక్కువగా వీళ్ళకి వచ్చేటటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే వీటి నుంచి అనమాట ఎక్కువగా పండిస్తుంటారు. ఈ రోడ్లు ఎక్కువగా ఆ రోజుల్లో అయితే ఆ విజయనగరం నుంచి సామ్రాజ్య బస్సు అనేసి ఎక్కువగా అది తిరుగుతుండేది అనమాట. బుధవారం వస్తుందన్నమాట. ఆ బస్సులో తేనెపట్లో తేనెటీగలు ఏ విధంగా ఉంటాయో బస్సు పైన మనుషులు అయితే ఆ విధంగా ఉంటారనమాట. చాలా ఎక్కువగా ఉంటుండేవారు. దాని తర్వాత కొన్ని పరిస్థితుల వలన ఆ బస్సుల్ని తీసి ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ బస్సు అయితే వేసారనమాట. ఇందాక మేము వస్తున్నప్పుడు చూసాము ఒకటి. ఎస్కోట్ నుంచి గుమ్మకోట వరకు అయితే వేసారనమాట. సో ఈ దారి అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడక్కడ లొకేషన్స్ అయితే కొన్ని మిస్ చేసుకుంటూ వస్తాం మేము. ఈరోజు క్లైమేట్ కూడాను అంత మంచిగా ఉండదు. మీలో ఎంతమంది ఈ రోడ్లో వచ్చి అనేది కూడా కామెంట్ చేయండి. ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే ఇంకా భీంపులు అయితే చేరుకుంటాము. ఇంకా స్కూల్కి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ప్రెజెంట్ వచ్చి మనం భీంపుల్ స్కూల్లో అయితే ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, రండి ఇంకా లోపలికి అయితే వెళ్దాము. ఈ స్కూల్లోనే నేనైతే 7th వరకు అయితే చదివాను అనమాట. స్కూల్ అయితే రాగానే మంచిగా ఉందన్నమాట. చెట్లు ఇవన్నీ కూడా చాలా మంచిగా పెంచున్నారు. ఆ చెట్టు అయితే అప్పటి నుంచి అలానే ఉంది. ఈ పక్కన ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది చూడండి. ఈ చెట్టు ఎక్కువగా దీంట్లో మేము దెయ్యాలు నుంచి భయపడే వాళ్ళము. మేము ఉన్నప్పుడు ప్రహారీ గోడలు కానీ అవన్నీ కూడా ఏముండేది కాదనమాట. ఎప్పుడైతే ఇంకా లేడీస్కి ఇవన్నీ ఇస్తారో దాని తర్వాత ఈ గార్డెనింగ్ ఇవన్నీ కూడా చేశారు. తర్వాత ఈ ప్రహారీ గోడలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి ఇక్కడంతా కూడా. అప్పటి నుంచి చింత చెట్లు అయితే అలానే ఉన్నాయి. బాగుంది, చల్లగా కూల్గా సూపర్గా ఉంది వాతావరణం అయితే ఇక్కడ. అక్కడి నుంచి అటుపక్క బిల్డింగ్స్ అయితే లేవు. ఇది ఒక బిల్డింగ్ ఉండేది, ఇది ఇక్కడ ఒకటి, తర్వాత వచ్చి అదొక బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్స్ అయితే ఉండే, తర్వాత అది అక్కడ ఒకటి ఉంటుంది అటుపక్క మీకు కనిపిస్తుంటుంది. అటుపక్క ఆ చివరన లోపల అక్కడ ఒక బిల్డింగ్ అవుతుంది. ఈ బిల్డింగ్స్ ఉండే, ఆ పైన ఒక డైనింగ్ హాల్ ఒకటి ఉండేది అంతనమాట. సో రండి ఇంకా ముందుకైతే వెళ్దాము. మా మరదలన మన్య వాళ్ళ పాప ముందుగా అయితే వెళ్ళిపోయారు ఆఫీస్ రూమ్లో. ఒకసారి వెళ్ళి కలుద్దాం రండి. ఫ్రెండ్స్, మార్క్ మెమోస్ అయితే తీసుకున్నాము. ఆ జెరాక్స్ చేసి తీసుకొచ్చి ఇద్దామనేసరికి గేట్ వేస్తారనమాట. మేము బయట ఉండిపోయాము. జెరాక్స్లు అయితే ఇచ్చేసాము, లోపలికి అయితే పంపించేసాము. అవి ఇచ్చేసి వస్తారంట. సో నేనైతే ఇక్కడ 7th వరకు అయితే చదువుకున్నాను. మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేడీస్ ఆర్ బాయ్స్, మేము చదువుకున్నప్పుడు అయితే బాయ్స్ ఉండింది. ఆ స్ట్రెంత్ తక్కువ వలన లేడీస్కి ఇచ్చారనమాట. సో ఎవరైనా ఇక్కడ చదువుకొని ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మా వాళ్ళు వస్తే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఊరికైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, వచ్చిన పని అయితే అయిపోయింది. మేమైతే ఇంకా ఇదిగో మా మరదలదిన తర్వాత నుంచి మన్యాల పాపది మార్క్ లిస్టులు అయితే తీసేసుకున్నాము. వీటి కోసం అని చెప్పేసి ఈ స్కూల్లో అయితే వచ్చాము. నేను చదివిన స్కూల్లో తర్వాత ఇంకా గర్ల్స్ని ఇస్తే వీళ్ళకి జాయిన్ చేశారనమాట అప్పట్లో. సో ఇవైతే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. మీరు కాలేజ్కి వస్తారా లేకుంటే ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్తారా? నీవు బాయ్ ఇంటికే. సో నేనైతే వెళ్ళట్లేదు. ఇదిగో మా అన్నయ్య వాళ్ళ బాబు మా కొడుకు అయితే వచ్చాడనమాట. ఆడైతే తీసుకెళ్తాడు. తుమ్మల వలస నుంచి నేను ఇంకా ఎస్కోట్ అయితే వెళ్తాను. తర్వాత వీళ్ళు ఇంటికి అయితే వెళ్తారు. తీసుకోండి. ఎలా పడతారు ఇవి? బ్యాగులో పెడతాను, తీసురా. డిక్కీలో పెడతారా? సరే అయితే ఇవి డిక్కీలో అయితే పెడుతున్నాము. ఏమైనా మరకలు ఏమైనా అవుతాయో చూడాలి. మళ్ళీ ఈ పేపర్లు కొద్దిగా ఇటు నుంచి పెడదాం. మా సుశీలకు వచ్చి అప్పర్ రైడ్ అయితే రాలేదు. అప్పర్ రైడ్ అనేసి అది దేనికో తెలియదు కానీ అదైతే రాలేదనమాట. ఫ్రెండ్స్, తుమ్మన వలస అయితే వస్తాము. మా వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా ఊరికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదనమాట. సో ఇక్కడ నుంచి నేను ఇంకా ఎస్కోట్ అయితే వెళ్తున్నాను. జాగ్రత్తలండి, ఓకేనా? సరే అయితే బయలుదేరండి మరి. బాయ్. సరే అయితే బాయ్ అందరికీ. సుశీ బాయ్. బాయ్. ఎప్పుడు వస్తారు మళ్ళీ? సండేనా? ఓకే అయితే బాయ్. ఎస్కోట్ వెళ్తాను నేను కూడా. బాయ్ బాయ్ బాయ్. సో ఇదనమాట. నేను ఇంకా నా బండి దగ్గర ఇంకా వెళ్ళాలి. ఇంకా ఎస్కోట్ కలిపేసేవాళ్ళ కలుపుతావా? కలిపేసేవాళ్ళే. చిట్టు తల్లికి నిన్నటి నుంచి ఏమైనా తెలియట్లేదు. నైట్ అంతా కూడా ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట. ఇంకా బోర్ చేస్తే కామగలాగా ఉంటుంది. ఇంకా కొద్దిగా ఇంకా భుజం నుంచి కిందకి దించేస్తే చాలు ఇంకా అలా ఏడుస్తుంది. అసలు ఏమైందో ఏటో అడుగుతుంటే చెప్పట్లేదు, చేయట్లేదు. ఇంకా ఉదయం కూడా ఇంకా తినకుండానే ఇంకా ఇలా పట్టుకున్నాను, పడుకుందనమాట చిట్టి తల్లి. తినమా, నేను కూడా తింటానే. అసలు కడుపుని వస్తుందా లేకుంటే ఏమవుతుందో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. రాత్రి అయితే ఇంకా నిద్ర లేదనమాట. ఇంకా నీళ్ళు
పడతానే ఎందుకు ఏడుస్తుందో ఏటనేది అసలు అర్థం కాకుండా పోయింది. ఉదయం కూడా లేచిన వెంటనే మళ్ళీ అలాగ ఏడుస్తుంటే పట్టుకుంటేనేమో ఇంకా అలాగ నా మీద అలా పడుకొని పోయింది. ఇంకా పడుకుంటే ఇంకా అలా పడుకొని పెట్టాను. నేను రెడీ అయిపోయి ఇంకా బయలుదేరి అటు వెళ్ళాను. ఇప్పుడు నేను చూశారు కదా, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. భీంపులు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ లోపల అదంతా కూడా చూపిద్దాం అనుకున్నాను, కాకుంటే అవ్వలేదన్నమాట. గర్ల్స్ స్కూల్ ఉండడం వలన వద్దని అన్నారు. అందుకని చెప్పి ఆ స్కూల్ పూర్తిగా మీకైతే చూపించలేదు. ఫస్ట్ ఎంట్రన్స్లో అలా చూపించినంతవరకు నేను చదివిన స్కూల్ అనమాట, 7th వరకు ఆ స్కూల్. తర్వాత ఇంకా లేడీస్కి ఇస్తారు అక్కడ. మా మరదల వాళ్ళు కూడా అక్కడే జాయిన్ అయ్యారు అనమాట. సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చూపించిన 2 స్కూల్లో మీరు ఎవరైనా చదివి ఉండి వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చిట్టి అందరికి బాయ్ చెప్పమా. నేను వచ్చాను కదా, కాస్త నవ్వు వస్తుంది ముఖంలో. ఉదయం నుంచి కూడా నేను తినలేదంట. నేను వచ్చిన తర్వాత ఇంకా కూర్చుంది తిందామని అంటే అన్నం తింటాననింది. కొద్దిగా అన్నం ఇస్తే తింటుంది. ఇది మా కింద పడుతుంది అన్నం, నీట్గా తినమా. అలా చేయకూడదు, తప్పు.